నాన్నగారు రామరెడ్డి వెంకటరెడ్డి గారు మరణం తర్వాత రాజకీయంగా మీకు బలం తగ్గిందని ఏమైనా భావిస్తున్నారా? 100% పెదనాన్న గారు మాకు మొదటి నుంచి కూడా మోరల్ సపోర్ట్గా ఉండేవాళ్ళు. వారి కూడా అకాల మరణం మాకు డెఫినెట్గా మాకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే అన్న తమ్ముళ్ళు ఇద్దరు కూడా ప్రతి విషయాన్ని కూడా చాలా పంచుకునేవాళ్ళు. అంటే పెదనాన్నగారు వెంకటరెడ్డి గారు అయినా కానీ రాజకీయాల్లో నాన్నగారే సీనియర్. ఎందుకంటే నాన్నగారే 85లో ఎమ్మెల్యే అయ్యారు, పెదనాన్నగారు 96లో అయ్యారు. సో 11 ఏళ్ళు నాన్నగారే పెదనాన్న కంటే సీనియర్. పెదనాన్నగారు ప్రతి ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు కూడా నాన్నగారు ప్రత్యేకించి ఆ కాన్స్టిట్యూన్సీలో మాకు అదృష్టవశాత్తు ఏమేదంటే బికాస్ ఆ జిల్లా వేరు చేయబట్టి మాకు వాళ్ళకు డేట్స్ వేరే వచ్చాయి అనమాట. సో పెదనాన్నగారు మా దగ్గర రావడం, మా ఎలక్షన్ ముందు అయిపోతే లేకపోతే నాన్నగారు ఆడికి పోవడం, పోయేసేసి వ్యక్తిగతంగా కూడా ఒకరికొకరు చేదోడు బాదోడుగా ఉన్నారు. ఈరోజు కూడా 4 అన్నదమ్ములు ఉండేవాళ్ళు మా నాన్నగారితో పాటు. వెంకటరెడ్డి గారు పెద్దవారు, గోపాల్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, తర్వాత కృష్ణారెడ్డి గారు, తర్వాత వారితో పాటు 4 సిస్టర్స్. ఈ 8 మందిని చూస్తే నాకు ఎందుకు అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు అని ఈర్ష్యపడుతుంది. అంటే ఈరోజు కూడా మేము లింగాల గ్రామంలో కలుసుకున్నప్పుడు ప్రతి చిన్న విషయానికి కూడా కలుసుకుంటూ ఉంటాం. హైదరాబాద్లో ఎవరికి ఇంత చిన్న ఆపద వచ్చినా అందరం కూడా ఒక కుటుంబంలాగా ఒక దగ్గరికి వాలిపోయి వాళ్ళకి చేదోలు వాదగా ఉంటాం. అందుకోసం పెదనాన్న లేని లోటు మేము చాలా ఫీల్ అవుతున్నాం. అండ్ వీఆర్ అంత మంచి మనిషి, అంటే వ్యక్తిగతంగా కూడా ఆయన గురించి తెలిసిన వాళ్ళు, ఆయన ఎవరికి కూడా చీమకు కూడా కీడు పెట్టని మనిషి. ఆయన నేచర్కి మా డాడీ నేచర్కి చాలా తేడా ఉంటుంది. మా డాడీ మొదటి నుంచి కూడా ఒక రకంగా ఒక దురుసుగా ఆయన అనుకున్న దాని పాయింట్ని పదే పదే చెప్తాడు. పెద్దనాన్నగారు మృదు స్వభావి, ఆయన ఆలోచన విధానం, ఆయన ఐడియాలజీ కొంచెం డిఫరెంట్. అందుకోసమే రాజకీయాల్లో కూడా ఆలోచన విధానం వేరుండే. పెదనాన్నగారు యాక్చువల్లీ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన హీ స్టూడ్ ఫర్ దట్. మా నాన్నగారు తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి. 69లో కొట్లాడారు, జైలుకి వెళ్ళారు. 71లో జైలుకి వెళ్ళారు. సో మొదటి నుంచి కూడా తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి మా నాన్నగారు. అయితే మా పెదనాన్నగారు ఉమ్మడి రాష్ట్రం ఉంటేనే ఆయన ఉంటుందని. సో ఐడియాలజీస్ మైట్ బి డిఫరెంట్, బట్ యాజ్ అ ఫ్యామిలీ చాలా ప్రేమాభిమానులతో ఉండేవాళ్ళం. మా పెదనాన్నగారికి 4 అమ్మాయిలు. సో అందుకోసం నన్ను సొంత కొడుకులా భావించి నాకు అన్ని రకాలుగా కూడా సలహా సూచనలు ఇస్తూ ఉండేవాడు. 2019 ఎన్నికలు రానే వస్తున్నాయి. ఇకపోతే మీరు ఎంపీగా పోటీలోకి ఉండాలని చూస్తున్నారు. నాన్నగారు సూర్యాపేట నుంచి మరోసారి బరిలోకి దిగబోతున్నారు కదా. మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా అధికార పార్టీ చేతుల్లో ఉన్నాయి. మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. వారి ఆర్థిక బలం, అంగళ బలం ముందర మీరు 2019లో ఆనగలరా? మేము ఆర్థిక బలం గురించి అయితే మాట్లాడడం, కానీ మాకున్నంత క్యాడర్ అయితే వాళ్ళ దగ్గర లేదు. అంటే వాళ్ళ దగ్గర లాస్ట్ టైం ఓట్లు పడ్డాయి, కానీ అసలు గ్రామంలో వాళ్ళకు టీఆర్ఎస్ జెండా కట్టే నాయకులు కూడా లేదు. మాకు వాళ్ళకు ఉన్న వ్యత్యాసం అది. వీ హ్యావ్ అన్ ఆర్గనైజేషన్. ఏదైతే లాస్ట్ ఓటర్ కూడా చేరుకునే ఆర్గనైజేషన్ మా దగ్గర ఉన్నది, మా పార్టీకి సొంతం. ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజ్ చేసుకుంటూ వచ్చినాం. మా ప్రాంతంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ మధ్యలో వైరుధ్యంతో 2 పార్టీలు కూడా బలంగా ఆర్గనైజేషన్ చేసుకుంటూ వచ్చాయన్నమాట. చేసుకుంటూ వచ్చాయి. ఆ రోజు మా మీద పోటీ చేసిన మల్లు స్వరాజ్యం గారు అయితే పెద్ద టాల్ లీడర్స్ వాళ్ళు, బిఎన్ రెడ్డి గారు, కుష్లవ్ రెడ్డి గారు, దాయం రాజిరెడ్డి వాళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే రాష్ట్ర స్థాయిలో కాదు దేశ స్థాయిలో గుర్తింపు పొందిన కమ్యూనిస్ట్ లీడర్స్. అక్కడ రజ్బలి గారు మా పెదనాన్న మీద, వాళ్ళు సిపిఐ, ఇక్కడ సిపిఎం. వీళ్ళందరూ కూడా మమ్మల్ని మెచ్చుకునే స్థాయిలో మేము ఆర్గనైజేషన్ బిల్డ్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు మాకున్న స్ట్రెంగ్త్ ఏంటంటే మీరు మాకు 24 hours టైం ఇవ్వగలిగితే మేము బ్రహ్మాండంగా 1 లక్షల మందితో మీటింగ్ పెట్టే కెపాసిటీ మాకున్నది. ఎందుకంటే ఆర్థిక బలంతో కాదు, ఆర్గనైజేషన్ బలంతో. మేము ఒక ఫోన్ చేస్తే ఆ ఫోన్ ఎట్లా క్యాస్కేడ్ అవుతుంది అంటే మాకు తెలుసు లాస్ట్ పర్సన్ కూడా వీ కెన్ రీచ్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ అనమాట. అండ్ మాకు ఉన్న ఆ స్ట్రెంగ్త్ అది మాదనమాట. సో వీఆర్ గోయింగ్ టు యూజ్ దట్ స్ట్రెంగ్త్. ఎందుకంటే లాస్ట్ టైం న్యూట్రల్ ఓటర్స్ అందరూ కూడా టీఆర్ఎస్ కొట్లాడిందని ఒక భావన పోయింది, వాళ్ళ మేనిఫెస్టో బ్రహ్మాండంగా ఉందని ఒక భావన పోయింది. ఈ ఒక్కసారి అవకాశం ఇద్దామని చెప్పి చేశారు. ఈరోజు మీరు ఏ సర్వే తీసుకున్నా కానీ జగదీశ్వర్ రెడ్డి గారు లాస్ట్ వస్తున్నారని చెప్పి స్వయాన టీఆర్ఎస్ సర్వేసెస్ చెప్తున్నాయి. ఈరోజు వారు మరి జగదీశ్వర్ రెడ్డి గారు మరి రాజకీయాల్లో మార్పు రావాలని కోరుకునే వ్యక్తులు నేను ఒకరిని. జగదీశ్వర్ రెడ్డి గారి గురించి చాలామంది తెలియకపోవచ్చు. ఆయన A2 నిందితుడిగా మర్డర్ ఛార్జెస్లోనే ఉన్నారు ఆయన పేరు మీద. ప్రొవిషన్ టైంలో ఆల్కహాల్ అమ్మిన కేసెస్ ఉన్నాయి ఆయన మీద. తర్వాత స్వయాన లాయర్గా, మీరు కూడా ఎల్ఎల్బి చదివారని చెప్పి మీకు కూడా తెలుసు, ఆయన లాయర్గా ఉండి బార్ రూమ్ ఉంటుంది కదా, బార్ కౌన్సిల్ రూమ్ అంటారు కదా, కోర్టులోపు సూర్యాపేట పట్టణ కోర్టులోపు బార్ కౌన్సిల్లో పేకాట ఆడుతూ పోలీసులు పట్టుకున్నారు.
సో ఈరోజు ఎలక్ట్రిసిటీ మంత్రిగా ఉన్నారు, కానీ ఒకప్పుడు కరెంటు మోటార్లు దొంగతనం చేసినప్పుడు మోటార్ల కేసులో కూడా ఆయన ఉన్నారు, నిందితుడిగా ఉన్నాడు. సో అలాంటి వ్యక్తిని మరి ప్రజలు కోరుకుంటారా అంటే, ప్రజలకు ఆ రోజు జగదీశ్వర్ రెడ్డి గారిని చూసి ఓట్లేయలేదు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేసిన వాగ్దానాలు, కేసీఆర్ గారు ముఖం చూసి ఓట్లేశారు. కానీ ప్రజలు అది గ్రహించలేకపోయారు. ఇక్కడ పోటీ చేస్తుంది కేసీఆర్ కాదు, జగదీశ్వర్ రెడ్డి గారు, ఇంకో పలానా ఎమ్మెల్యే క్యాండిడేట్ అని గ్రహించలేకపోయారు. ఈరోజు పూర్తిగా అవగాహన అయిపోయింది. ఆయన జగదీశ్వర్ రెడ్డి గారు ఓడినా గెలిచిన ప్రజల్లోని ప్రాంతాన్ని పట్టుకొని ఉండే వ్యక్తులు మేము. ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారు ఓడిపోతే నేను గ్యారంటీ కట్టిగలుగుతాను, ఆయన ఆ ప్రాంతంలో కూడా ఉండడు, మళ్ళీ హైదరాబాద్ మకాం మార్చుకుంటాడు, ఈయనే ఉంటాడు. అంటే మేము అలా చేయలేదే. మేము 1999లో సంకీర్ణ వెంకటేశ్వర గారిని ఓడిపోయినప్పుడు కూడా మళ్ళీ అదే తుంగతుర్తి గడ్డ మీద గెలిచి వచ్చినాం. ఈరోజు ఛాలెంజ్ సవాల్ చేస్తున్నాం. 2019లో సూర్యాపేటలో కాంగ్రెస్ జెండా 3 రంగుల జెండా రెపరెపలు ఆడిపిస్తాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.